గాజువాక నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచన మేరకు నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు నూతన అధ్యక్షుడు తమిరి శివప్రసాదరావు, దొడ్డి సత్యారావులను అభినందించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని చెప్పారు. బీజేపీ తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారేనని గుర్తు చేశారు. నియోజకవర్గ కమిటీని పూర్తి స్థాయిలో నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. 2029లో కూడా మళ్లీ కూటమి విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. నాకు బీసీ గాజువాక నియోజకవర్గంలో బీసీ కమిటీలో సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా బీసీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే తోటి బీసీ నాయకులు అందరూ కూడా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతని నాకున్న పరిజ్ఞానంతో నాకున్న పరిధిలో నేను పనిచేసి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా 2029 ఎలక్షన్లో గెలవాలనే పట్టుదలతో గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు బాగుండదు. ఇదే ఈ రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, మన గౌరవ పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారు పిలుపు మేరకు ఈ రోజు నుంచి పనిచేస్తేనే 2029లో ఎలక్షన్లో మనం జెండా ఎగరేయాలి. ఉమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతిష్ఠగా పనిచేయాలి. ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అన్న దాంట్లో మన గాజువాక్ ఇంతవరకు కూడా వచ్చిన ప్రోటోకాల్స్ అన్నీ కూడా బీసీ సోదరులందరికీ వచ్చి ఉన్నాయి. అలానే బీసీ ప్రభుత్వం అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరు ఏమన్నా సరే దీనికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాను. ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం. నా యందు నమ్మకంతో రెండోసారి కూడా బీసీసీఎల్ అధ్యక్షుడిగా సేవలను అందించుకున్నారు. పార్టీకి పల్లా గారికి అలా ప్రసాద్ శ్రీనివాస్ గారు కూడా ఎప్పుడు నేను విధేయంగా ఉంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ, అలాగే నాకు ఇంతవరకు సహకరించారు సోదర సమానుడు మా పోతిన వెంకటేశ్వర గారికి, రండి గాంధీ గారు, చాలా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరో పద్మశాలి కమ్యూనిటీ చెందిన వ్యక్తి ప్రతిసారి అన్న ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా దాదాపు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసిన వాళ్ళ ముందు ఈయన ఉన్నారు. దొడ్డి వెంకట సత్యారావు గారు కూడా ఈరోజు ప్రధాన కార్యదర్శిగా రావటం చాలా ఆనందంగా ఉంది. మరొక ముఖ్యంగా పాత్రికేయ మిత్రుల తరఫున ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, నాకు ఇచ్చిన బాధ్యతను ఈ గురుతర బాధ్యత స్వీకరిస్తూ అన్ని వార్డు కమిటీలతో త్వరలో మాట్లాడుకొని ఉపాధ్యక్షులు ఏ పోస్టులు డిసైడ్ చేయాలని అనంత్ గారికి, మిస్టర్ గాంధీ గారు వీళ్ళందరితో మాట్లాడి తర్వాత కొత్తగా ఒక టీంని ఏర్పాటు చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బీసీలేనే కాదు మొత్తం గాజువాకలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్ క్యాండిడేట్, కూటమి క్యాండిడేట్ని గెలిపించుకునే బాధ్యతను మా భుజస్కంధాల మీద వేసుకుంటామని కోరుకుంటూ 2029కి కూడా ఇదే కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి బీసీలు వెన్నెముకని నిరూపిస్తాం. మరో ముఖ్యమైన విషయం, ఆటో కార్మికులకు కూడా, ఆటో కార్మికులు ఎక్కువ బీసీలే ఉంటారు, ఫార్వర్డ్ కాస్ట్ చాలా తక్కువ. వారికి కూడా రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి, ఆ రోజు విజయదశమి సందర్భంగా వాహన మిత్ర కూడా అమలు చేస్తున్నందుకు కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.